హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈ రోజు మనం ఆర్సిఎం కంపెనీలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో అందరికీ జై ఆర్సిఎం. సో ఈ రోజు మనం ఏంటంటే ప్రతి ఇంట్లో లేడీస్ ఉంటారు. సో లేడీస్ని మనం ఎంతో ప్రేమగా చూస్తాం. నిజంగా వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారు, దానివల్ల వాళ్ళు హెల్త్ ఎంత పాడవుతుంది అనేది క్లియర్గా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరు బయట వాడే ప్రోడక్ట్ అండి ఇది. సో దీన్ని ఇది అందరు చూసి ఉంటారు. ఇది బయట వాడే ప్రోడక్ట్. సో ఇది ఎలా ఉంటుందంటే నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో పైన లేయర్ అయితే ఉందో అది కంప్లీట్గా ప్లాస్టిక్ అండి. ఇది ప్లాస్టిక్తో కూడినటువంటిది. నేను దీన్ని పక్కన పెడుతున్నాను. సో అదే విధంగా చూసుకున్నట్లయితే సో ఇందులో ఉన్నటువంటి ప్యాడ్ వచ్చేసి మనకి సో ఇలా ఉంటుంది. నేను ఈ ప్యాడ్ని ఇక్కడ పెడుతున్నాను. ఇది వచ్చేసి బయట దొరికేటటువంటి ప్యాడ్. అదేవిధంగా మన ఆర్సిఎం కంపెనీలో ఉండేటటువంటి సో ప్యాడ్స్ కూడా నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇందులో నుంచి ఒక ప్యాడ్ తీస్తున్నాను. ఆ ప్యాడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి. నేను దీన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్యాడ్ పైన ఎంతకైతే ఉందో కవర్ పైన కవర్ ఇది వచ్చేసిందంటే మన బయట ప్యాడ్ పైన చూసాం ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ ఉందన్నమాట. ఇందులో చూసినట్లయితే మనకి ఇదంతా ఫైబర్, అంటే ఇదంతా ప్లాస్టిక్ కాదనమాట. ఇది ఈజీగా మనకి భూమిలో డీకంపోజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆర్సిఎం ప్రోడక్ట్ అయితే ఉందో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి. సేమ్ బయట ఏ విధంగా ఉందో అలాగే యాస్టేజ్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇది వచ్చి మన ఆర్సిఎంలో ఉండేటటువంటి ప్రోడక్ట్. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ వాటర్ తీసుకుంటాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి టోటల్ వచ్చేసి మనకు 90 ml ఉంటుంది ఇది. బట్ నేను ఒక 30 ml వాటర్ తీసుకుంటాను. సో ఆర్సిఎం ప్రోడక్ట్ అయితే ఉందో దీని మీద నేను ఈ వాటర్ పోయడం జరుగుతుంది. 30 ml పోసాను. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంకో 30 ml వాటర్, అంటే యావరేజ్గా మనం ఒక 60 ml వాటర్ పోయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చినట్లయితే మనము ఏదైతే బయట ప్యాడ్ ఉందో ఇది వచ్చేసి మనకి బయట దొరికే ప్యాడ్. ఇందులో ఓన్లీ 30 ml మాత్రమే పోస్తున్నాను. సో ఇక్కడ మనకు మేడం గారు ఉన్నారు. సో మేడం ఒకసారి రెండింటి పైన చేయబెట్టండి. దీని మీద చేయబెట్టండి. ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి. చూపించండి. తడి ఉందా పొడి ఉందా? సో కంప్లీట్ వచ్చేసినట్టు మీరు చూసినట్లయితే కంప్లీట్గా పొడిగా ఉందన్నమాట. ఇలాంటి వాటర్ లేదు. సో దీని మీద పెట్టండి. ఇది చూపించండి. ఇది కంప్లీట్గా మనకి తడిగా ఉంది. ఓకే. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు బయట దొరికేటటువంటి ప్యాడ్. మనం ఓన్లీ 30 ml వాటర్ పోసాం ఇందులో. సో ఇది చూసుకున్నట్లయితే మీరు ఇది ప్లాస్టిక్ అండి. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్. ఇందులో వచ్చేసి ఏముంటుందంటే కంప్లీట్గా మనకి ఇది మనకు బయట కాటన్ అయితే ఉంటుందో సో ఆ కాటన్ ఉంటుంది మనకి ఇక్కడ. అంటే వేస్ట్ పేపర్, వేస్ట్ క్లాత్తో రీసైకిల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ క్లాత్ దొరుకుతుంది మనకి. దీనివల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇది బయటి ప్రోడక్ట్. నేను ఇందులో గ్లాసులో పెడుతున్నా బయటి ప్రోడక్ట్ మొత్తం. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఆర్సిఎం కంపెనీలో దొరికేటటువంటి ప్యాడ్. సో ఈ ప్యాడ్ ఎలా ఉందో ఇది కూడా చూద్దాం. మనకు ఫస్ట్ ఏదైతే ఉందో లేయర్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్గా మనకి కాటన్ అండి. ఇది ఫస్ట్ లేయర్ మొత్తం కాటన్ ఉండేది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఒకటి బ్లూ కలర్ తోటి మనకి ఒక ఇది ఉందన్నమాట, గ్రీన్ కలర్ టైప్లో. సో దీన్ని ఏమంటే యాంటీ బ్యాక్టీరియల్ చిప్ అంటారు అనమాట. ఈ చిప్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనకి సో మనకు మెన్సెస్ టైంలో లేడీస్ చాలా మంది ఏంటంటే సో ప్యాడ్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీ వాడాల్సిందే. సో బయటి ప్యాడ్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఈ ప్యాడ్లో ఏంటంటే మనకి దీన్ని యాంటీ బ్యాక్టీరియల్ చిప్ అని కూడా అంటారు. సో బయట ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది మనకి స్కిన్ లోపలికి వెళ్ళి రకరకాల ప్రాబ్లమ్స్ ఈరోజు లేడీస్ చెప్పుకునే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే బయట వాడే ప్యాడ్ ద్వారా మనకు వస్తుంది. దీనివల్ల మనకి ఎలాంటి వైరస్ అటాక్ అయ్యే, బ్యాక్టీరియా అటాక్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి ప్రొటెక్షన్ అనేది చేస్తుంది అనమాట. సో అలాగే మనం చూసుకున్నట్టయితే ఇందాక చెప్పాం కదా ప్యాడ్. సో ప్యాడ్లో మనకి ఏముందంటే పాలిమర్ జెల్ ఉంటుంది అనమాట. సో ఈ పాలిమర్ జెల్ అనమాట ఇది కంప్లీట్గా ఏంటంటే సిలికాన్ బేస్డ్ టెక్నాలజీతో తయారైనటువంటి పాలిమర్ జెల్ ఇది. సో ఈ పాలిమర్ జెల్ అంటే దీన్ని కూడా నేను ఇక్కడ ఈ గ్లాస్లో పోస్తున్నాను. ఇది కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్ ఇది వచ్చేసి మనకి కాటన్ టైప్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా ఈజీగా మనకి ఏంటంటే భూమిలో డైజెషన్ ఇదవుతుంది అనమాట, డీకంపోజ్ అవుతుంది. సో ఇది డీకంపోజ్ కాదు. సో రెండిట్లో ఆల్రెడీ ఇందులో మనం 30 ml వాటర్ పోసాం, అది అలాగే ఉంది. ఇక్కడ వచ్చేసి మనం ఒక 60 ml వాటర్ పోయడం జరిగింది. అది ఆల్రెడీ మొత్తం అబ్జర్వేషన్ జరిగింది. మళ్ళీ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనం ఇంకో 30 ml వాటర్ పోస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనం ఒక కంప్లీట్ ఒక 90 ml వాటర్ పోస్తున్నాను.
ఇంకో 30 ml, ఆల్రెడీ 60 పోసాను, 90 పోసాను, మళ్ళీ ఒక 30 ml. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ మనం 30 ml పోసాము. డిఫరెన్స్ ఏంటనే చూద్దాం. ఇది వచ్చేసి బయటి ప్యాడ్, ఆల్రెడీ మనం 30, 60 పోసాము. ఇక్కడ క్లియర్గా వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది, అంటే అబ్జర్వేషన్ అనేది లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనం ఎంత అంటే 60 + 90, 150 + 30, అంటే దాదాపు ఎంత ఒక 180 ml వాటర్ పోసాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్క డ్రాప్ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇందులో ఏంటంటే సిలికాన్ బేస్డ్ టెక్నాలజీతో తయారైనటువంటి పాలిమర్ జెల్ ఉంటుంది. ఇది కంప్లీట్గా కూల్ ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ర్యాషెస్ కానీ అలాంటివి ఏది రాకుండా చాలా ప్రశాంతంగా మనకు ఆ టైంలో ఎలాంటి చికాకు అవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇది కూల్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడే అవకాశం ఉండదు. దాంతోపాటు ఏంటంటే ఇది మనం బయట ఎక్కడైనా పరిచామనుకోండి, ఇది కంప్లీట్గా భూమిలో అంటే మామూలుగా భూమిలో ఈజీగా ఇది డీకంపోజ్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ వచ్చేసి ఏంటంటే బయట పడేసామనుకోండి డీకంపోజ్ కాదు. అదేవిధంగా పశువులు కానీ ఏదైనా తిన్నాయనుకోండి అవి రకరకాల ప్రాబ్లమ్స్ ఈరోజు మనం ఫేస్ చేస్తా ఉన్నాం. సో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే చెప్పడానికి, ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ వాడిన అనుకోండి హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. అదేవిధంగా మనం ప్రైస్ చూసుకున్నాం అనుకోండి, చాలా మంది ఏంటంటే ప్రైస్ ఎంత ఉంది అడుగుతారు. సో నేను ప్రైస్ కూడా ఇక్కడ కంపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు బయట ప్యాడ్ చూసుకున్నట్లయితే ఇది 50 రూపీస్ ప్రైస్ ఉంది. అట్ ద సేమ్ టైం దానికి వచ్చేసి 6 ప్యాడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈచ్ వన్ యావరేజ్గా మనకు వచ్చేసి 8 రూపీస్ పడుతుంది. ఈ ప్యాడ్ వచ్చేసి మనకి 6 ప్యాడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 84 రూపీస్ ప్రైస్ ఉంది. అంటే ఇది వచ్చేసి 8 రూపీస్ ఈచ్ వన్ ప్యాడ్, ఇది వచ్చేసి మనకి 12 రూపీస్ ఈచ్ వన్ ప్యాడ్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఒకవేళ బయటి ప్యాడ్ ఒకవేళ మీరు వాడారనుకోండి ఫర్ డే ఈజీగా ఒక 3 ప్యాడ్స్ అయిపోతాయి అనమాట. ఇది కంపల్సరీ మనకు 24 hours మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక ప్యాడ్ వాడితే సరిపోతుంది. అంటే ఎక్కువ ప్యాడ్ మనకి 12 రూపీస్ పడుతుంది. ఇది వచ్చి మనకి 8 3 24 రూపీస్ పడుతుంది. అంటే కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకు తక్కువ పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంది, దాంతోపాటు ఏంటంటే ఇది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాస్ట్ తక్కువ పెట్టి మనం ఆర్చే ప్రోడక్ట్ వాడామనుకోండి ఆరోగ్యంగా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.